మనం బ్యాంక్ లూటీ చేసిన బంగారాన్ని కరిగించి ఏర్పాటు చేశాను. కరిగించి బిస్కెట్స్ గా మార్చి రెడీ చేయండి. సింగపూర్ పార్టీకి పంపించాలి. అలాగే బాస్, ఇది మనం చెప్పిన పనికి ఒప్పుకోవడం లేదు. అవును, నన్ను చంపినా సరే మీరు చెప్పినట్లు విన్ను. అంతేకాదు, చచ్చేలోగా మీ విషయాలని బయట పెడతాను. నీలాంటి దాని పొగరు ఎలా అనిసాలో నాకు బాగా తెలుసు. ఈ యాసిడ్ తో నువ్వు చావవు గాని శవం కంటే దారుణంగా తయారవుతావు. మాట కూడా పోయి భయంకరంగా మారిపోతావు. నీ మనసులో ఉన్న సంఘర్షణ ఏమిటో నాకు తెలుసు, కానీ నేను నీకు ఎటువంటి సలహా ఇవ్వలేను. ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకో. ఆల్ ది బెస్ట్. బాబు మురళి, ఇదేమిట్రా ఇంకా ఇలాగే కూర్చున్నావు? ఈరోజు మొదటిసారిగా వాదించబోతున్నావు. అందులోనూ అది నీ జీవితానికి సంబంధించిన కేసు. ఈ కేసులో నువ్వు జయించి తీరాలని ఆ దేవుడికి పూజ చేశాను. హారతి అందుకో. ఏమిటి బాబు అలా ఉన్నావు? హారతి అందుకో. వద్దమ్మా, ఈ ఆర్త నేను కళ్ళకు అద్దుకోలేను. ఈ కేసు నేను వాదించలేను. ఏమిటి నువ్వు అనేది? ఏమైంది నీకు? నన్నేం అడక్కమ్మా, నేను ఈ కేసు వాదించలేను. ఏమిటా నువ్వు మాట్లాడేది? ఇన్నేళ్లుగా నేను నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ నాశనం చేస్తావా? నిర్దోషులను కాపాడి దోషులకు శిక్ష పడేటట్టు చేసి ఈ సమాజానికి సేవ చేస్తావని ఎన్నో కలలు కన్నానే. చూడలేని న్యాయదేవతకు చూపువై నిలిచి అభాగ్యులకు న్యాయం చేస్తావన్న నా నమ్మకాన్ని వమ్ము చేస్తావా? అమ్మా, నువ్వు అలా మాట్లాడకమ్మా. నా వృత్తిలో తొలి అడుగులోనే ఎటు తేల్చుకోలేని ధర్మ సందేహం నాకు ఎదురైంది. న్యాయం అనే త్రాసుకి ఎటు పక్క నిలవాలో తెలియని సమస్య నన్ను వేధిస్తుంది. అంటే సమస్యలు సందేహాల పేరు పెట్టి నీ కన్న తల్లిని రక్షించడం మానేస్తావా? నీ కళ్ళ ముందే నీ కన్న తల్లి మూడు ముళ్ళు తెగిపోతుంటే చూస్తూ ఊరుకుంటావా? అమ్మా, నా తల్లి పసుపు కుంకాలు నిలబెట్టడం కోసం మరో స్త్రీమూర్తి సౌభాగ్యాన్ని నాశనం చేయమంటావా? మురళి, యుద్ధ రంగంలో అడుగు పెట్టిన మనిషి శత్రువును అంతం చేయాలే తప్ప ఆ శత్రు భార్య పసుపు కుంకాల గురించి ఆలోచించకూడదు. అదే విధంగా న్యాయస్థానంలో అడుగుపెట్టిన న్యాయవాది నేరస్తుణ్ణి హంతకుణ్ణి ఉరికంబానికి ఎక్కించాలి తప్ప అతని భార్య సౌభాగ్యాల గురించి ఆలోచించకూడదు. అమ్మా, నా తల్లి తాలిబొట్టుని నేను కాపాడితే మరో తల్లి తాలిబొట్టుని తెంపేసిన వాడిని అవుతాను. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? ఎవరో ఆడదాని గురించి ఆలోచించి నీ కన్న తల్లికే న్యాయం చేయలేనంటావా? ఎవర్రా శ్రీమూర్తి? ఎవర్రా హంతకుడు? నేను చెప్పబోయే నిజం నా గుండెలను బద్దలు చేసుకొస్తుంది. బయటకొచ్చే ఆ నిజం నీ గుండెలను బద్దలు చేస్తుందేమో. నేను చెప్పలేను. ఏమిట్రా? ఏమిటి నువ్వు చెప్పే నిజం? ఆ హంతకుడు నీ మెడలో తాలి కట్టిన ధనంజయరావు గారమ్మా. నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మా, ఇన్నేళ్లుగా నీకు నాకు లోకానికి తెలియని దారుణమైన నేరస్తుడు ఆయనే. న్యాయం దీపం లాంటిది. అది అన్యాయం జరిగే మనుషులకి వెళ్తున్నివ్వాలి. న్యాయం నిప్పు లాంటిది. అది అన్యాయం చేసే పెద్దల్ని బూడిద చేయాలి. కోర్టులు, చట్టాలు, సెక్షన్లు, శాసనాలు పేదవాళ్ళకి న్యాయం చేస్తాయంటున్నాయే తప్ప నిజానికి అలా జరగటం లేదు. బాబు, పేద గొప్ప తేడా లేకుండా, తనవాడు పరాయివాడనే భేదం లేకుండా న్యాయాన్ని నిలబెట్టడమే నీ ధ్యేయంగా పెట్టుకోవాలి. అమ్మా, ఇదిగో బాబు, న్యాయానికి చిహ్నమైన ఈ నల్లకోటు ధరించి న్యాయస్థానంలో అడుగుపెట్టు. తనా పరా అనే భేదం లేకుండా న్యాయం కోసం వాదించు. దోషి ఎవరికి తండ్రి అయినా, ఎవరికి భర్త అయినా అతను శిక్షించబడి తీరాలి. ఒక తల్లి మంగళసూత్రాన్ని కాపాడబోయి 10 మంది స్త్రీల పసుపు కుంకానికి అన్యాయం చేయకు. తీసుకో. అమ్మా, నువ్వు మొదటి కేసులోనే విజయం పొందాలని నేను మనసారా దీవిస్తున్నాను బాబు. అమ్మా,
మాట్లాడుతున్నాను. తక్షణం మన వాళ్ళని పంపి మా ఇంటి నుంచి కోర్టు బయలుదేరే మురళీకృష్ణకు అడ్డుపడి అవసరమైతే అంతం చేసి అతని దగ్గరున్న సాక్ష్యాలన్నీ సర్వనాశనం చేయండి. బాస్, మీ ఇంటి నుంచి బయలుదేరిన మురళీకృష్ణ అంటే మీ అబ్బాయి కదా బాస్. అతన్ని అంతం చేయమంటారా? డేవిడ్, నా ప్రాణానికి ముంచుకొచ్చే ప్రమాదంలో నేను ఏ బంధాన్ని పట్టించుకోను. ముందు వెళ్ళి నేను చెప్పినట్టు చేయండి. దట్స్ ఆల్.